సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు. కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా కమిషన్లను చెల్లించడం లేదంటూ కూడా ఆందోళన తెలిపారు. దాదాపుగా 500 మంది రేషన్ డీలర్లతో రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వంలో మంత్రి చొరవ తీసుకుని రేషన్ డీలర్లకు న్యాయం చేశారన్నారు అధ్యక్షుడు రాజు. అయితే ఈ ప్రభుత్వంలో మాత్రం 6 నెలలుగా కమిషన్ ఇవ్వడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో అక్టోబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని 24 గంటలు డెడ్ లైన్ విధించారు డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు అన్నారు. ప్రభుత్వం మనకు కమిషన్ ఇవ్వకపోవడం, మరి దసరా బతుకమ్మ పండుగ వచ్చేది దీపావళి కాబట్టి ప్రతి ఒక్క డీలర్ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఎవరికి చెప్పుకోవాలనేది కూడా అర్థం కాలేని పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగ దసరా పండుగ ఉన్నది, ప్రజలతోని సంబంధాలు ఉన్నోళ్ళు మరి అటువంటి టైంలో ఈ పండుగల ముందల వాళ్లకు చేసిన కష్టం ఆపడం అనేది మంచిది కాదు అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి గారు కానీ, కమిషనర్ గారు కానీ ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యత కూడా ఉన్నది. ఎందుకంటే మనం చేసిన కష్టానికే డబ్బులు ఇవ్వమంటున్నాం కాబట్టి, వేరే కోరికలు ఏం కోరలేదు కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. మరి పండుగ ముందర రెంట్స్ కట్టుకోవాలన్నా, తూకం చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా, మరి అదేవిధంగా అమాలి పేమెంట్ చేయాలన్నా, మన ఒక డీలర్ ఉపాధి గడవాలన్నా, మరి ఫీజులు కట్టాలన్నా మామూలు విషయం కాదు ఇది. ఈరోజు చాలా పండుగ ముందు దురదృష్టమని మనం అనుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియాలంటే మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి ఇబ్బందులు, మరి ఎంత బాధపడుతున్నామనేది తెలియాలంటే ఈరోజు నిరసన తెలుపుతూ కలెక్టరేట్ ముందర అవసరమైతే రస్తా రోకో చేస్తాం. మరి కలెక్టర్ గారికి నిమరణం ఇచ్చి మన ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వానికి రాయమనేందుకే మనం ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం అన్ని జిల్లాలు ప్రతి ఒక్క డీలరు కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ఒక ఆలోచన అందరి నిండి కాదు కడుపు మంటతో ఈరోజు పండుగ ముందు రోడ్ ఎక్కి ఈ యొక్క నిరసన మరి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కివలసిన అవసరం కూడా మనకు లేదు. మరి ప్రభుత్వమే ఈ అవకాశం కలిగించింది కాబట్టి తప్పకుండా మన ఇబ్బందులు ప్రభుత్వానికి తెలిపాలి. కాబట్టి మన డీలర్లందరూ కూడా పండుగ ఉన్నా, ఈరోజు బతుకమ్మ పండుగ ఉన్నా అన్ని కూడా వదిలిపెట్టి నా వంతు బాధ్యత నాది, మరి నేను పోవాలా, మరి నాకు రావాల్సినటువంటి హక్కుల గురించి నేను నిమరణం ఇవ్వాలా, నిరసన తెలపాలని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లందరూ కూడా కలెక్టరేట్కు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. కాబట్టి మన సంగారెడ్డి జిల్లా నుంచి కూడా దాదాపు 80-90% అందరు కూడా కలెక్టరేట్ పోయే వరకు అందరు కూడా పాల్గొంటారు. ఇది భారతదేశంలోనే మనకు 6 నెలల కమిషన్ ఆగడం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది.